రూపాయే మన ఆయుధమా? అమెరికా టారిఫ్లకు ఆర్బీఐ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? భారత రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. ఆల్ టైం కనిష్టానికి చేరింది. ప్రస్తుతం $1తో పోలిస్తే 90 రూపాయల మార్కును దాటింది. దీంతో దేశంలో ద్రవ్యోల్బణం భయాలు పెరిగాయి. సామాన్యుడిపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. కానీ ఈ పతనం వెనుక ఆర్బీఐ ఒక గొప్ప వ్యూహాత్మక ప్రణాళిక దాగి ఉందా? అమెరికా భారీ టారిఫ్స్ను ఎదుర్కోవడానికి, దేశీయ ఆర్థిక వృద్ధిని కాపాడటానికి మానిటరీ పాలసీని, రూపాయిని ఆయుధంగా మార్చారా? రూపాయి 90కి చేరడం కేవలం ఒక పతనం కాదు, ఆర్థిక పోరాటంలో భాగమే. అమెరికా ట్రంప్ పరిపాలన భారత దిగుమతులపై 25 నుంచి 60% వరకు టారిఫ్స్ విధించడంతో దేశీయ పరిశ్రమలు ఒత్తిడిలో పడ్డాయి. దీంతో ఆర్బీఐ రేటు కట్లు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచి రూపాయి విలువను కొంత బలహీనపరచడం ద్వారా ఎగుమతులకు పోటీ శక్తి పెంచింది. దీంతో టెక్స్టైల్, ఫార్మా, ఐటీ రంగాల ప్రయోజనం పొందాయి. రూపాయి వ్యూహం వల్ల భారత్, యూరోప్, ఆఫ్రికా మార్కెట్ల వైపు మళ్లింది. అమెరికా టారిఫ్ల ప్రభావం 40%కి తగ్గింది. పిఎస్ఐ స్కీమ్ కింద మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 25% పెరిగాయి. 2026 చివరిలో రూపాయి 88 నుంచి 89 రూపాయల వద్ద స్థిరపడింది. జీడీపీ 7.5% వృద్ధి సాధిస్తుందని అంచనా వేశారు. మొత్తంగా ఆర్బీఐ రూపాయిని ఆయుధంగా మార్చి అమెరికా టారిఫ్ యుద్ధంలో విజయం సాధించిందా? సామాన్యుడికి తాత్కాలిక ఒత్తిడి ఉన్నా దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయా? మరి మీ ఒపీనియన్ ఏంటి?